ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ని. ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను నా మిత్రుడు ఎవినేజర్ని డ్రాప్ చేసేందుకు. నా మిత్రుడిని చూపిస్తాను చూడండి. ఈయన కెనడాలో ఉంటారు ఈయన. సో ఈయన్ని డ్రాప్ చేయడానికి ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఆ విషయాలు చూసేద్దాం రండి. మనం 3 కల్లా 3:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని టార్గెట్ మాది. చూద్దాం ఏ ట్రాఫిక్ కానీ మనకి అబ్జెక్షన్ లేకపోతే క్లియర్గా ఉంటే ఇంకా తొందరగానే వెళ్తాము. ఈ లారీ ఎవడైతే మాకు సైడ్ అయితే ఇవ్వడం లేదు, ఇంకా మేమే పక్కకు తిప్పుకొని వెళ్ళిపోవాలి. మనం వెంకటాచలం టోల్ గేట్ దగ్గర ఉన్నాము. టోల్ గేట్ రాబోతుంది. ఇది కుమా ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. సో ఈరోజు కార్కి అయితే కొత్తగా 4 టైర్లు మార్చాము. మంచి హుషారు మీద ఉంది బండి కూడా, స్మూత్ గా వెళ్ళిపోతుంది. మాక్సిమం 100 వెళ్తున్నాను స్పీడ్ చూడండి. ఓకే, టోల్ గేట్ రాబోతుంది. ఫస్ట్ తోలు. ప్రస్తుతం మనం గూడూరు దగ్గర ఉన్నాము. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. ఫ్లైఓవర్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ మధ్య కొత్తగా కట్టారు. 6 లైన్. మేమైతే హుషారుగా వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గూడూరు దాటుతున్నాము. ఇటు వెళ్తే గూడూరు వెళ్తాము. సో ఇప్పుడు మనం గూడూరు దాటేస్తున్నాము. నెక్స్ట్ మన స్టాప్ నాయుడుపేట. ఫాలో చేయండి నన్ను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గూడూరు దాటుతున్నాము. ఇటు వెళ్తే గూడూరు వెళ్తాము. సో ఇప్పుడు మనం గూడూరు దాటేస్తున్నాము. నెక్స్ట్ మన స్టాప్ నాయుడుపేట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాయుడుపేట దగ్గర ఉన్నాను. టీ తాగడానికి వెళ్తున్నాను. చిన్న టీ బ్రేక్. 50 నిమిషాలు వచ్చేసాము నెల్లూరు నుంచి నాయుడుపేటకి. టీ తాగి ఇప్పుడే వచ్చేస్తాను. మళ్ళీ బయలుదేరదాం. మన ప్రయాణం కంటిన్యూ చేద్దాం. టీ తాగి వచ్చేసాను ఫ్రెష్ గా. ఇంకా బయలుదేరి ఇప్పుడు మనం బోధనం టోల్ గేట్ దాటుతున్నాము. నెక్స్ట్ నాయుడుపేట, తర్వాత సుళ్ళూరుపేట. అయిపోయింది, దాటేసాం. ఇప్పుడు మనం సూళ్ళూరుపేట టోల్ గేట్ దాటబోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్రాస్ చేయబోది తడ. సక్సెస్ఫుల్ గా టోల్ వల్ చేసుకున్నాం ఇక్కడ సూళ్ళూరుపేట టోల్ గేట్ లో. ఇంకా మా ప్రయాణం చెన్నై వైపు మొదలైంది. మళ్ళీ చూస్తూనే ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు నాకు ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం సుళ్ళూరుపేట దాటేస్తున్నాము. టాటా చెప్పేయండి సుళ్ళూరుపేటకి. నెక్స్ట్ మన టార్గెట్ తడ. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ చూడండి. ఇది సుళ్ళూరుపేట ఊర్లోకి వెళ్ళేది. సుళ్ళూరుపేటను వదిలేసాం ఇప్పుడే. ప్రస్తుతం మనం ఇప్పుడు ఊఫు ఎంత బాగా తోలుతున్నాడో చూడండి. స్పీడ్ చూడండి ఎంత పోతున్నాడో. 100 కిలోమీటర్స్ దాటేసాము. సూళ్ళూరుపేట దాటేసి క్లోజ్ టు తడా ఉన్నాము. బాగా తోలుతాడండి రౌఫ్, మంచి డ్రైవర్. ఓకే, ఎన్ని 2 గంటలు అయిందా? 1 అవర్ 10 minutes లో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం? 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసాం. బాగా దోలేడు, సన్న కథగా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే తడలో ఉన్నాము. తడకి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేద్దాం.
నెక్స్ట్ మన టార్గెట్ ఆరంబాకం. దాని తర్వాత వస్తుంది అనుకుంటా. ఏం కాదు భయపడు. మా ఫ్రెండ్ అయితే ఒక ఆటోని క్రాస్ చేయగానే పక్కన ఒక ఇంకో ఆటో కనిపించింది. దాన్ని చూసి భయపడిపోయాడు, ఎక్కడ కొట్టేస్తాను అని. ఏం కొట్టద్దు, ఏం భయపడద్దు, నేనున్నాను అనుకోతున్నాను బండి. ఎంత తోలుతున్నాడు చూడండి. రౌఫ్ 120లో తోలుతున్నాడు. డెవిల్ డ్రైవర్. ఓకే, చూడండి ముందర ట్రాక్టర్ వస్తా ఉంది, ట్రాక్టర్ పోతా ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కవర్పేట దగ్గర ఉన్నాము. ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి మనము. నెక్స్ట్ మనం ఇప్పుడు పొన్నేరి దాటబోతున్నాము. కవర్పేట దాటితే చూడండి బైక్ కూడా కటికలు కొట్టుకుని పోతున్నాడు. పడబోయాడు పాపం, ఇప్పుడే లేచి మళ్ళీ జమ్మని వెళ్తున్నాడు. సో నెక్స్ట్ స్టాప్, నెక్స్ట్ పాస్ మంది పొన్నేరి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొన్నేరు దాటాము. నెక్స్ట్ కారనోడై, దాని తర్వాత రెడ్ హిల్స్. చెన్నై సిటీలో వెళ్లకుండా బైపాస్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేము. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే లేట్ అవుద్దాము అని ఇప్పుడు బైపాస్లో వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. సో చెన్నై ఎయిర్పోర్ట్కి బైపాస్లో తీసుకెళ్ళి మేము చూపిస్తాను రూట్. చూడండి, రెడ్ హిల్స్కి ముందు ఒక టోల్ గేట్ వస్తుంది. ఇది మా జర్నీలో 4వ టోల్ గేట్. ఇది ఈ టోల్ గేట్ పేరు మాత్రం ఆంటీకి బాగా తెలుసు. ఇది దాటిన తర్వాత పుల్లాల్ అనుకుంటా, పుజ్జాల్ అంటుంటారు. అది దాటి మనం బైపాస్ ఎక్కేస్తాం. మాధవరం వెళ్ళము. బస్ అనమాట అది. మనం పోరూరు జంక్షన్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి పోరూరు జంక్షన్ దగ్గర. ఇప్పుడు మనం బైపాస్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చెన్నై బైపాస్, ఎయిర్పోర్ట్ కోసం బైపాస్లో డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు. రండి చూడండి, బైపాస్లో జాయిన్ అవుతున్నాం వెళ్ళి. ఏమంటారు వాటిని? విండ్ మిల్ ఫ్యాన్స్. విండ్ మిల్ ఫ్యాన్స్ చూడండి, ఒక్కొక్కటి ఎంతంత పొడవు ఉన్నాయో. నేను 20 రోజులు చూస్తున్నా, ఇక్కడే ఉన్నాయి. చాలా పెద్దయండి. ఇప్పుడు మాకు ఫస్ట్ టోల్ గేట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు బైపాస్ లో ఇంకొక టోల్ గేట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక విండ్ మిల్ ఉంది చూడండి. విండ్ మిల్ విండ్స్ ఎంత పొడవు ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి. చూసారా, స్టాఫ్ కింద పడుకో ఉన్నారు. లారీ స్టాఫ్ అనుకుంటారు. టోల్ గేట్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయి ఉంది. దీన్ని వదిలించుకొని బయట పెడితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ పోరూరు దగ్గర కొంచెం ఉంటుంది. అక్కడ మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఏమైనా ట్రాఫిక్ ఉంటే ఉంటుందేమో. కొద్దిగా స్లో అవుద్ది, తర్వాత అంతా లాగించడమే. మనం ఎన్ని గంటలకు బయలుదేరాం? 11:35. 12:35 2:35 2:30 గంట. మ్యాక్సిమం ఇంకొక 40 మినిట్స్, లేదంటే ఇంకా లేట్ అయిందంటే ఇంకో 1 అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియోని క్లోజ్ చేస్తాం. చెన్నై బైపాస్లో ఉన్నాం ఇప్పుడు మేము. బైపాస్ నుంచి పోరూరు జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గిండికి వెళ్ళి గిండి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాము. చూడండి, మన లెఫ్ట్ సైడ్ లో అన్ని కనిపించే బిల్డింగ్స్ అన్ని ఐటీ కంపెనీస్. అన్ని పెరంబూర్ అనుకుంటా. పోరూరు
పోరూరు జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు పోరూరు ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇంకా దీన్ని దాటుకొని నెమ్మదిగా గిండి దగ్గరికి వెళ్ళాలి. సో గిండి ఫ్లైఓవర్ ఎక్కేసామంటే అక్కడి నుంచి ఒకటే రోడ్డు చెన్నైకి, ఎయిర్పోర్ట్కి. ఏందో చెప్పు ఫ్రెండ్స్. గిండి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఎక్కి లెఫ్ట్కి తీసుకొని ఉన్నామంటే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. పోలీస్ జీప్ లాగా ఉంది అది. పెట్టకూడదా? ఏమో మనకి ఎందుకు అరవడంతో పని కాదు కదా. అది ఎప్పుడు ట్రక్ వస్తుంది, వ్యాన్ వస్తుందా? అటు తిరగాలా? ఇంకొకటి నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే, ఒకటే రోడ్డు ఎయిర్పోర్ట్ కి. రాయరా నాయన, ఎందుకు రా. అదిగో మెట్రో వెళ్తుంది చూసారా, మెట్రో ట్రైన్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనం ఏ టెర్మినల్? T2 T1 ఆడ రాసి ఉంటుంది చూడు. నువ్వు పార్కింగ్కి వెళ్ళిపోతే అక్కడ పార్క్ చేసేసి వెళ్దాము. మళ్ళీ తర్వాత నువ్వు వచ్చేద్దాం. లేడా ఫ్రెండ్స్, మేమైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఆయన ఎక్కించేదానికి వెళ్తున్నాము టెర్మినల్ దగ్గరికి. మా ఫ్రెండ్ని హ్యాపీ జర్నీ. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.